ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆత్మ బాడీ నుండి వెళ్ళిపోతుందా? చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలమా? బ్రతికి వెనక్కి రాగలమా? ఈ డౌట్స్ అన్నీ మనం సైన్స్తో సింపుల్గా తెలుసుకుందాం. యమదూతలు వచ్చి ప్రాణాలు తీస్తారని మన ఇంట్లో చెప్తారు కదా, కానీ సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ఒక రియల్ స్టోరీ తెలుసుకుందాం. చాలా ఇయర్స్ ముందు జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. అతని వయసు 25 ఉంటుంది. టెన్షన్లో కొన్ని మెడిసిన్స్ ఓవర్డోస్ తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి అంబులెన్స్ని పిలిచారు. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో తన హార్ట్ ఆగిపోతుంది. అంబులెన్స్లో ఉన్న డాక్టర్ ఈ అబ్బాయి చనిపోయాడని చెప్తాడు. కానీ 2 minutes తర్వాత మిరాకిల్ జరిగింది. అతని హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. అతను మళ్ళీ బ్రతుకుతాడు. షాక్ ఏంటంటే ఆ 2 minutesలో ఆయన చనిపోయాడు అని డాక్టర్స్ అనుకుంటారు. కానీ అతను డాక్టర్స్ మాటలు వింటాడు. అంబులెన్స్ ఎక్కడ టర్న్ తీసుకుంది, డాక్టర్స్ ఏం మాట్లాడుకున్నారు, హాస్పిటల్ ఎప్పుడు వచ్చాము అన్నీ చెప్తాడు. డాక్టర్ షాక్ అయ్యారు. చనిపోయిన ఆయన అలా ఎలా వింటాడు, అలా ఎలా బ్రతుకుతాడు అని. ఇది ఒక స్టోరీ కాదు, ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. దీన్ని సైన్స్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఒక సైంటిస్ట్ చార్లెస్ బ్రూస్ ఈ విషయం గురించి చాలా క్యూరియస్గా ఉన్నాడు. తను NDE ఉన్న చాలామంది పేషెంట్స్తో మాట్లాడాక 5 స్టేజెస్ ఉన్నాయని తెలిసింది. ఆ స్టేజెస్ సింపుల్గా చూద్దాం రియల్ ఎగ్జాంపుల్స్తో. స్టేజ్ 1, పేషెంట్స్కి నేను చనిపోయాను అని ఫీల్ అవుతుంది. వాళ్ళ ఆత్మ బాడీ నుండి పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, డాక్టర్స్ ఒక లేడీని ఆపరేషన్ చేస్తుండగా ఆ లేడీ NDA ఫీల్ అయ్యింది అని ఆమె చెప్తుంది. నేను పైకి తేలుతున్నా కానీ నా బాడీ బెడ్ మీదే ఉంది అని ఆమె చెప్తుంది. స్టేజ్ 2, ఆత్మ ఆకాశంలో తేలుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. మన తెలుగింట్లో చెప్తారు కదా, చనిపోయిన వారు కలలోకి వస్తారని. మీరు ఇలాంటి స్టోరీస్ విన్నారా? కామెంట్లో ఎస్ ఆర్ నో చెప్పండి. స్టేజ్ 3, 32% మందికి చనిపోయిన వాళ్ళు క్లోజ్ రిలేటివ్స్తో మాట్లాడినట్టు అనిపించింది. స్టేజ్ 4, పెద్ద బ్రైట్ లైట్ పైనుండి వస్తున్నట్టు, నన్ను పిలుస్తున్నారన్నట్టు అనిపిస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది, స్వర్గం నుండి లైట్ వచ్చింది, నన్ను తీసుకుపోవడానికి ఎవరో వస్తున్నారు అని చెప్పింది. స్టేజ్ 5, 30 secondsలో లైఫ్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఒక వ్యక్తి చెప్పాడు, నా చైల్డ్హుడ్, కాలేజ్, ఫ్యామిలీ అన్నీ గుర్తొచ్చాయని. మంచి చెడు ఏది చేసినా అవన్నీ ఫ్లాష్ అవుతాయి మైండ్లో. ఈ 5 స్టేజెస్ చాలామంది NDEలో ఫీల్ చేశారు. షాకింగ్ కదా. ఇంకా షాక్ ఏంటంటే మన గరుడ పురాణంలో కూడా ఇలాంటి విశేషాలే ఉన్నాయి. గరుడ పురాణంలో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ 1, డెత్ చాలా స్లోగా జరుగుతుంది, సడన్గా అయితే కాదు. ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి కొన్ని మినిట్స్ వరకు కాన్షియస్గా ఉంటారు. పాయింట్ నెంబర్ 2, చనిపోయాక కూడా కొన్ని సెకండ్స్ మాటలు వినగలం, మాట్లాడగలం. మన ఇంట్లో చెప్తారు కదా, చనిపోయిన వారు మాటలు వినగలరు అని. పాయింట్ నెంబర్ 3, ఆత్మ బాడీ నుండి వెళ్ళిపోతుంది, బాడీ మాత్రం అక్కడే ఉంటుంది. కానీ సైన్స్ ఇంకా వేరే యాంగిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సైన్స్ ప్రకారం మనిషి చనిపోయేటప్పుడు హార్ట్ బ్లడ్ పంప్ చేయడం ఆగిపోతుంది. బ్లడ్, ఆక్సిజన్ బాడీ పార్ట్స్కి వెళ్ళవు.
ఆక్సిజన్ ఫెయిల్ అవుతాయి. బాడీలో ఉన్న కొంచెం ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది. ఈ ఆక్సిజన్తో బ్రెయిన్ 30 సెకండ్స్ నుండి 2 మినిట్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో బ్రెయిన్ డ్రీమ్స్ లాంటి హెల్యూసినేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆపరేషన్లో ఉన్న ఆ ఆంటీ, ఆ లేడీ పేషెంట్కి తేలుతున్నట్టు అనిపించింది కదా, అలా అనిపించడం అదంతా బ్రెయిన్ ఎఫెక్ట్. బ్రైట్ లైట్ ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్న పెద్ద లైట్స్ బ్రెయిన్కి స్వర్గం లైట్లా అనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్స్ ఏంటంటే బ్రెయిన్లో లాస్ట్ మూమెంట్స్లో మెమరీస్ని ప్లే చేస్తుంది. సైన్స్ ప్రకారం ఈ 5 స్టేజెస్ అన్ని బ్రెయిన్ హెల్యూసినేషన్స్, రియల్ కాదు. మాట్లాడుకున్నవన్నీ వినగలం ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. గరుడ పురాణంలో చెప్పిన 3 to 2 పాయింట్స్ సైన్స్తో మ్యాచ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1, డెత్ స్లో ప్రాసెస్గా అవుతుంది, సైన్స్ కూడా ఒప్పుకుంది. పాయింట్ నెంబర్ 2, మాటలు వినగలం ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే వినగలం అని సైన్స్ చెప్తుంది. కానీ థర్డ్ పాయింట్, ఆత్మ బాడీ నుండి వెళ్ళిపోతుందని సైన్స్ ఒప్పుకోలేదు. సైన్స్ ఏం చెప్తుందంటే ఆత్మ అనేదే ఉండదు, అదంతా బ్రెయిన్ చేసే ఒక యాక్టివిటీ. కానీ నాకు ఒక డౌట్, గరుడ పురాణంలో ఆ 2 పాయింట్స్ కరెక్ట్ ఉంటే థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్ ఏమో. ప్రజెంట్ సైన్స్కి అంత టెక్నాలజీ లేదు, ఫ్యూచర్లో ఆత్మ విశేషం ఏమన్నా ప్రూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆత్మ ఉంటుందా? సైన్స్ కరెక్టేనా? గరుడ పురాణం కరెక్టేనా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే బన్ను టేప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు బన్ను. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.